తర్వాత నాకు తెలిసింది ఒకటి అట్లా సంధ్యా జాగర్మూడి గారి ఇన్సిడెంట్ గురించి. అవును సార్, అవును సార్. అంటే అది దాని వెనక ఏదో కొంతమంది ఏమో డబ్బులు అకౌంట్ ఉందంటారు, కొంతమంది ఏమో ఒక రకమైన మూఢనమ్మకం ఉందంటారు. అంటే ఏదో యాక్సిడెంట్, ఏనుగుతో యాక్ట్ చేసినప్పుడు యాక్సిడెంట్. 2006 సార్. నాతో ఆవిడ నా పిఏగా చేసింది గృహప్రవేశం ఈటీవీ సీరియల్లో. అప్పుడే కెరీర్ స్టార్టింగ్ ఆవిడది. అక్కడి నుంచి ఆవిడ చెన్నై వెళ్ళింది. అక్కడ తమిళ్లో ఒక తమిళ్ సీరియల్లో హీరోయిన్ చేసింది అప్పుడు ఆవిడ. కేరళలో ఒక టెంపుల్లో షూటింగ్ అండి. డాన్సర్లు హడావిడి, హీరోయిన్ టైటిల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఏనుగు ఉంది ఆ సీన్లో. జరిగిన విషయం ఏంటంటే, ఈ ఏనుగుంది మామూలుగా మనకి గుళ్ళో ఏనుగుంటే ఏం చేస్తాం మనం, అరటిపండు ఏదో ఇచ్చి డబ్బులు పెడితే మన ఆశీర్దిస్తుంది తొండంతో ఏనుగు. అవును. ఆ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారండి. ఆ షాట్ చేస్తున్నప్పుడు ఈ ఆర్ట్ అసిస్టెంట్ ఏం చేశాడు, షాట్ కోసం ఒక ట్రాలీ వేశారు, ఒకసారి క్రేన్ మీద తీస్తున్నారు. 100 రూపాయలు ఎంతో నోటు పెట్టాడు. ఆ అమ్మాయి ఏనుగు తొండంలో పెట్టాడు. ఆ సంజన ఏనుగు ఆశీర్వదించింది. తీయంగానే ఆర్ట్ అసిస్టెంట్ టక్కన లాగాడు దాన్ని. లాగేశాడు. మళ్ళీ కెమెరా ఇటు మార్చారు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ పెట్టింది, మళ్ళీ లాగాడు. టేకులు తీస్తున్నారు. ప్రతిసారి పెట్టడం, ఆర్ట్ అసిస్టెంట్ లాగడం. కానీ ఏనుగు పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవిడ పెడుతుంది ప్రతిసారి. ఓకే. ఆ 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు ప్రతిసారి ఈవిడ తొండంలో పెడుతోంది, ఆశీర్దిస్తుందండి. 4 సార్లు అయ్యాక ఏనుగు ఎవరో డిస్కనెక్ట్ అయిపోయింది. దానికి ఎవరో ఇరిటేషన్ వచ్చి ఈవిడ్ని తొండంతో పట్టేసుకుందండి. ఓకే. సంజయ్ గారిని, ఆవిడ పెళ్లి కూతురు డ్రెస్లో మధుపర్కంలో ఉంది, వైట్లో పట్టుకుని వేసి గోడ కొట్టింది. గోడ కొట్టి కాలుతో తొక్కేసింది, క్రష్ చేసింది ఇలాగా. అబ్బా. అసలు అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది. ఇన్సిడెంట్ 2006 సార్ జరిగింది. ఇది అయిపోయింది. ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది. ఆవిడకి సగం లివర్ తీసేశారు. 18 స్టిచెస్ అబ్డామిన్ మీద ఆవిడకి. వెనకాల L1, L2, L3, L4, L5 ఫ్రాక్చర్. ఇంత జరిగి కోమాలో నుంచి బయటకు వచ్చేటప్పటికి, అంటే మామూలుగా సార్ నాకు మీడియా అంటే చాలా గౌరవం, మర్యాద అండి. అంటే ఎలా ఉండకూడదో ఇన్సిడెంట్ అన్నమాట ఇది. ఈవిడ కోమాలో నుంచి బయటకు వచ్చి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ, ఒక తమిళ ఛానల్లో డిబేట్ అవుతుంది సార్. ఈవిడ లేదు డిబేట్లో, డిస్కషన్. ఈవిడ మీద ఆ ఇన్సిడెంట్ మీద డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళు. ఒక 5 కూర్చున్నారు ప్యానల్. డిస్కషన్ ఏంటి, అసలు ఏనుగు ఎందుకు సంజయ్ తీసి గోడ కొట్టి తొక్కింది కాలుతో. ఒకడంటాడు, బహుశా అప్పుడు వాడికి మెన్సెస్ ఏమో, పీరియడ్స్ కదా, మరి గుడి కదా, ఏనుగు కోపం వచ్చి కొట్టేసి ఉంటుంది ఒకడు అంటాడు. ఇంకోటేమో పర్ఫ్యూమ్ వాసన పడలేదేమో ఏనుగు అందుకని కొట్టేసిందని ఇంకోటి అంటాడు. ఇలా అంటే ఎవడికి తోచింది వాడు, ఎవడు నోటుకు వచ్చింది మాడితే ఆవిడ ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోయింది పాపం తను చూసి. అంటే ఆ ఇన్సిడెంట్, ఆ వీడియో, ఆ ప్రోగ్రామ్ చూసి డిస్టర్బ్ అయిపోయింది ప్రోగ్రామ్ చూసి. అప్పుడు తను పాపం సంజాష్ ఇచ్చింది ఇంటర్వ్యూలో, అసలు వాడికి పీరియడ్స్ లేవు అప్పుడు. జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆర్ట్ అసిస్టెంట్ 5 సార్లు ఆ లాగేసుకోవడం, ఆ నోటిని లాగడం వల్ల ఇరిటేట్ అయిపోయి ఏనుగు తొండంతో తిప్పి ఆవిడని గోడ కొట్టి కింద పడేసి తొక్కింది. దాన్ని వాళ్ళు, అంటే ప్రొడ్యూసర్ అనేవాడు బేసిక్గా ఆ యాక్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి బాధ్యత అంతా తీసుకోవాలి. దాన్ని వక్రీకరించడం కోసం ఆవిడకి పీరియడ్స్, అందుకే దేవుడు కోపం వచ్చింది, అందుకే ఏనుగు కొట్టేసింది, లేకపోతే ఏనుగుకి ఆ బ్లడ్ వాసన పడదు, ఇంకా రకరకాల స్టోరీలు సార్. అది చెప్పుకోవడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. అవన్నీ క్రియేట్ చేసి అలా దాన్ని మెయిన్ డైవర్ట్ చేసేసారు సార్. అంటే ఆమెకి ఏదైతే అప్పుడు మెడికేషన్ అందాలో, ఆమెకి ఏదైతే సాయం అందాలో అందకుండా అది రాకుండా కేవలం అంటే అది డైవర్ట్ చేయడం కోసం ఇలా, అంటే నమ్మకాల మీద పెట్టేస్తాం కదా, మూఢనమ్మకాలు ఉంటాయి కదా సార్. అవును. దాని మీద పెట్టి అదే ఎందుకు బాధ అనిపించిందంటే, మీడియా ఇదే కాదు సార్, ఇదొక పాయింట్ అండి. ఇంకోటి, నాగ చైతన్య గారు, సమంత గారు విడిపోయారు సార్ మనకి ఆ మధ్య. అవును. ఇద్దరు చాలా పద్ధతిగా సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టారు. ఇది మా పర్సనల్ విషయం, పెట్టారు కదండి. దాని ఏంటి సార్ డిబేట్ నాకు అర్థం కాదు. అది మొగుడు పెళ్ళం మధ్య విషయం సార్. దాన్ని డిబేట్ పెట్టి ఒక జాతకం వాడిని కూర్చోపెట్టి, శని తొంగి చూస్తున్నాడు, శుక్రుడు వంగి చూస్తున్నాడు, ఎవడు చూస్తాడు సార్? ఇంకా పనిపాటు, శనికి శుక్రుడికి పనిపాటు లేదా? అంటే ఎంత సార్? అంతే ఆ స్థాయి. అంటే ఇవాళ నిజంగా నాకు నాగ చైతన్య గారు కానీ, సమంత గారు కానీ నాకు పర్సనల్గా పరిచయం లేదండి. ఒక నటుడిగా బాధ అనిపించింది నాకు. అంటే ప్రైవసీ లేదా ఆర్టిస్ట్కి? అంటే ఒక నటుడికి ప్రైవసీ ఉండదా? అంటే ప్రతిదీ ఇంకా నువ్వు మీడియాలో పెట్టేయాలా, ప్రతిదీ డిస్కస్ చేసేయాలా లైవ్ ప్రపంచంలో? అది బాధ అనిపించింది సార్. అంటే మీడియా అనేది ఎంత గొప్పదో, అంటే ఎంత ఇలాగ సంధ్య గారి విషయం కానీ, ఇలాగ నాగ చైతన్య గారి ఇష్యూ అయినప్పుడు కానీ చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు డిస్కస్ చేయాలి సార్? వాళ్ళంత పద్ధతిగా పెట్టినప్పుడు మా పర్సనల్ లైఫ్, మా ప్రైవసీ పెట్టిన తర్వాత కూడా ఎంతమంది అనుకుంటున్నారు, ఎంతమంది కాదనుకుంటున్నారు, ఎందుకు సార్ అసలు?
ఇది పర్సనల్ విషయం కదా. అవును. కొన్ని ఏదో నిజంగా ఏదైనా స్పేస్లోకి వెళ్ళిపోయి అంటే భారతదేశానికి ఉపయోగించే న్యూస్ అయితే కాదు అది, దేశానికి ఉపయోగించేది రాష్ట్రానికి ఉపయోగించే న్యూస్ కాదు అది. దాని మీద SMS మ్యూచువల్ గా అనుకున్నారు, విడిపోయారు. అది వాళ్ళ ఏమైనా కారణం కానీ అది వాళ్ళ పర్సనల్ విషయం. ఇంకోటి దాని మీద ఒపీనియన్ పోలేండి సార్ మనకి. అలాగే నాకు ఈ సంజయ్ గారిది చాలా బాధ అనిపించింది. అంటే మీడియా ఎందుకు ఇలా ఉంటుంది అంటే వాళ్ళింట్లో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అంటే ఇది కూడా రేటింగ్ చేసుకోవాలా, ఇది కూడా అమ్మేసుకోవాలా డబ్బుల కోసం, రేటింగ్ కోసం, అంటే ఈ కాంపిటీషన్ కోసం. అది నాకు చాలా బాధ అనిపించిన విషయం సార్. అది ఆ విషయం నేను కూడా అప్పటిదాకా అదే నమ్మకంలో ఉన్నాను. సంజయ్ గారు చెప్పేదాకా నాకు తెలియదు. ఓకే. అంటే నేను ఇవి నమ్మను సార్, ఈ మూఢనమ్మకాలు పీరియడ్స్ ఉంటే ఎలా కూడా ఇవి నమ్మను. ఎందుకు నమ్మనో చెప్తాను సార్. మీరు నమ్మరు, కొంతమంది ప్రవచనకర్తల వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సార్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, అప్పట్లో ఒక పద్ధతి కోసం పెట్టాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకి పీరియడ్స్ ఉందండి, ఇవాళకి సార్ నేను తిడతాను. అంటే ఎప్పుడైనా ఇప్పుడు మా మిసెస్ నాకు చెప్తుంటుంది ప్యాడ్స్ తెమ్మని. అంతకుముందు మా అమ్మగారు చెప్తున్నప్పుడు నేను చెప్తా మెడికల్ షాప్ వాడికి, మామూలుగా ఏమంటుందండి వాడు మడిచి ఏదో దాన్ని ఏదో పాపంలాగా దాన్ని ఏదో హిందూ ర్యాపర్లో పెట్టి ప్లాస్టిక్ కనిపించకూడదు అసలు బయటకు అన్నట్టు. మామూలుగా ఎవరా ప్రపంచంలో ప్రతి ఆడదానికి వచ్చే ప్రాబ్లం అది. ప్రకృతి సహజమైంది, సహజం. నువ్వు దాన్ని ర్యాపర్లో పెట్టి దాన్ని ఎందుకు సార్ అంత అంటే మనం ఎంత మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఆలోచన విధానమే ఎంత నేరాగా ఉంది సార్. అది ఇవాళ మా ఇంట్లో మా అమ్మమ్మ గారులు కానీ వాళ్ళు కానీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారంటే ఈ ప్రవచనాల వల్ల. అది వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటో తెలియదు కానీ మీకు తెలియట్లా, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సార్. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వాళ్ళకి ఏంటంటే అలా చేయడం తప్పని ఈ ప్రవచన వాళ్ళు ఏంటి ప్రవచనం కదా, అమ్మవారి కోపం వచ్చి కన్నెర చేసేస్తారు. అమ్మగారికి ఇంకా పని పాట ఉండదు అమ్మవారికి. ఇదే పన ఎప్పుడు పీరియడ్స్ వస్తాయో ఆ అమ్మాయిని చూస్తుంటే నమ్మవారు. తప్పు కదా సార్ అది. ఇప్పుడు వాళ్ళు అప్పట్లో మనకి శానిటరీ నాప్కిన్స్ లేవు, అప్పట్లో మనకి హైజీన్ లేదు కాబట్టి అలా చెప్పేవాళ్ళు. 3 రోజులు బయట కూర్చోండి, విడిగా అసౌకర్యంగా మీకు ఇబ్బందిగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి ఆ టైంలో. సహజంగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు 3 రోజులు రెస్ట్ తీసుకోండి అని పెట్టిన విధానం అది. దాన్ని ఒక సంస్కృతికి సంప్రదాయానికి జోడించేసేసి అమ్మవారు కన్నెర చేసేస్తారు, అమ్మవారు శపించేస్తారు. అమ్మవారికి ఇంకా పని పాట ఉండదండి. అమ్మవారికి ఇదే పన భక్తులందరినీ చంపేస్తుంటుంది ఆవిడ. అంటే నమ్మను సార్. దీనివల్ల నేను అంటే నిజంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతానంటే తెలియాలని. అంటే అది రాంగ్ వెళ్ళదు సార్, సైంటిఫిక్గా ఆలోచించండి. అదే ఇప్పుడు అప్పట్లో కొన్ని ఇంకా ఆడవాళ్ళని ఇంకా ఇది సార్ మనం ఇవాళ ఏ స్టైల్లో ఉన్నా అంటే అందరు నన్ను అంటారు సార్ నేను ఫెమినిస్ట్ అంటారు సార్. డెఫినెట్గా నేను ఫెమినిస్ట్నే, నేను గౌరవం ఇవ్వాలంటాను సార్. ఇప్పుడు సాధారణంగా డాక్టర్ చెప్తారు మనకి, ఒక ఆడది తల్లి ప్రసవిస్తే కొడుకుని 206 బోన్స్ ఒకేసారి బ్రేక్ అయితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ వస్తుంటుంది ఆడదానికి ప్రసవించినప్పుడు, పిల్లల్ని కన్నప్పుడు. అసలు అందులో మనం అరభాగం కూడా చూడం మగాడు. ఆ 1/4 పెయిన్ మనం అనుభవించాం సార్. ఫ్రాక్చర్ అన్న నొప్పి వస్తుంది, పెయిన్ కిల్లర్ ఇస్తారు, అయిపోయింది. కానీ 206 ఎముకలు ఒకేసారి విరిగే అంత నొప్పి పడే ఒక ఆడదాని గురించి అలా మాట్లాడతారు సార్ ఎవడన్నా. పైగా దాన్ని ఎలివేట్ చేసి దాన్ని మళ్ళీ చెప్పడం ప్రవచనాల్లో. నాకు అది ఎంత బాధగా ఉంటుందంటే నిజంగా నాకంటే అంటే కొన్ని ఆపేస్తాయి, సొసైటీ మన ఆపేస్తుంది. ఒక స్థాయి దాటి నేను చెప్పకూడదు, కాకపోతే ఏంటంటే చాలా జుగుప్సగా ఉంటుంది సార్ అది. అంటే నువ్వు ఎక్కడ 2024లో ఉన్నావు, 21వ శతాబ్దంలో. అసలు ఎవడు చెప్పాడు సార్ మీకు? ఏ శాస్త్రం రాసింది చెప్పండి? బయట ఉన్న ఆడవాళ్ళని మీరు ముట్టుకుంటే పాపమా? పాపాలు చుట్టేసుకుంటాడు. ఎందుకు చుట్టేసుకుంటారు సార్? నాకు ఎంత బాధ అంటే సార్, మీరు అంటే చూసే అప్రోచే తేడా ఉంది సార్ అది. అంటే ఆడవాళ్ళని మనం గౌరవించాలి. ఇవాళ ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారంటే సార్, సంజయ్ గారి టాపిక్ ఉదాహరణకి సంజయ్ గారిది కానీ లేకపోతే ఇలాంటి పీరియడ్స్ టాపిక్ కానీ నేను సిగ్గు ఎందుకంటాను సార్? తప్ప, అది ప్రకృతి సహజం సార్. అవును. నాకు ఇవాళకి చాలా బాధ. అరే కాండమ్స్ కొనడానికి డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటావు నువ్వు, ప్యాడ్స్ కొనడానికి ఏంటి నొప్పి నీకు? నేను అలాంటి వాళ్ళని ఇంకా చూస్తున్నాను సార్. అవును. మన మెడికల్ షాప్ కూడా వస్తున్నాడు, అపోలో మెడికల్ షాప్కి వచ్చాడు. కామసూత్ర ఎందుకురా అడుగు, కామసూత్ర కాండం అని తీసుకో. పిల్లలు కంటాడు కదా సార్ ఆడు. ఆడి ప్రత్యేకంగా అదే తప్పులాగా కామసూత్ర కాండమ్స్ ఆడి చోలు చెప్తాడు, లవర్ లాగాడు కామసూత్ర. అరే కామసూత్ర కాండం తీసుకో, అయిపోయింది. 10 కాండం తీసుకెళ్ళిపో, అయిపోయింది. ఆడు స్టే ఫ్రీ ఇస్తే ఆడు కెమెరా కేసు చూసి పక్క నుంచి ఒక కవర్ తీసుకుని న్యూస్ పేపర్ దాంట్లో ఎందుకు చుడుతున్నావు అన్న కాదు సార్. అయితే ఏంట్రా అది ప్యాడ్ రా, అది శానిటరీ ప్యాడ్. అది అందరి ఇళ్లలో ఉండేదే కదా. అసలు నాకు నవ్వు వచ్చేస్తుంది, కోపం. అది ఇలాంటివి చూస్తే నాకు అంటే మనం బేసిక్గా సార్ ఇలాంటి మన దేశంలోనే ఎక్కువ జనాభా కాండమ్స్ గురించి మెల్లగడగడం. మన దేశంలో 30 కోట్ల మంది ఉన్నారు. అంటే చేసేవాడు చేస్తూనే ఉంటాడు. ప్యాడ్స్ విషయంలో నాకు కూడా ఇలాంటి ఎదురయ్యాయి మెడికల్ షాప్ లో. మీరు అన్నట్టు నేను కూడా అవసరం లేదు మా ఆవిడకి తీసుకెళ్తాను సార్. నాకు ఎంత బాధగా ఉంటుందంటే ఏంటి, పెద్ద మార్కెట్లో
మెడికల్ షాప్ పక్కన పెద్ద పెద్ద మార్కెట్లో కూడా ఆడు పైగా ఏదో పేపర్లు కొడతాడు, నేరంలాగాడు సీసీ కెమెరా కేసు చూసి అలా చూసి ఇలా వారి నువ్వు బార్ కోడ్ స్కాన్ చేస్తే సిగ్గు ఉండదు నీకు. అప్పుడు శుభ్రంగా స్కాన్ చేస్తావు బార్ కోడ్కి పెట్టి. నాకు ఇష్టం మాత్రం దాని చుట్టూ ర్యాపర్లో చుట్టి దాన్ని మళ్ళీ కవర్లో కింద పెట్టి సార్ అంటే మామూలుగా ఇవ్వచ్చు కాదు. అంటే నాకు ఇది 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 నిజంగా మారాలని కోరుకుంటున్నాను సార్. అంటే ముఖ్యంగా యూత్లో మైండ్ సెట్ అనేది దీని డెఫినెట్గా మారాలి సార్. అండ్ ముఖ్యంగా సార్ నేను అంటే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను పెద్దవాళ్ళని కోరుకుంటున్నాను సార్. అంటే 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళు ఎవరైతే బాగా ప్రవచనాలు వింటారో ప్రవచనాలు చూస్తారో వాళ్ళకి నేను చేతులు జోడించి మొక్కుతున్నాను, దయచేసి మూఢనమ్మకాలను నమ్మకండి. సైంటిఫిక్ అప్రోచ్ని చచ్చింది ఒకటి కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసి తగలడండి. గూగుల్లో ఉంటుంది దానికి సంబంధించి క్లియర్ కట్గా గూగుల్లో రాస్తాడు. అది మీకు ఎవ్వడు అమ్మవారికి ఇదే పని కాదు, ఆవిడకి 100 పనులు ఉన్నాయి పైన. ఏ అమ్మాయి పీరియడ్స్ అయితే ముట్టుకుంటే కన్నెర చేయడానికి చూడదు ఆవిడకున్న 100 పనులు ఉంటాయి ఆవిడకి. ఏంటి సార్ కామాఖ్య వారినే మనం పూజిస్తాం సార్ గౌహాటిలో. ఆవిడ యోని భాగం ఉంది సార్ కామాఖ్య అమ్మవారి టెంపుల్ అని యోని భాగం అక్కడ. అంటే అంత దైవం అంటే భారతీయులు అంత దైవత్వంతో ఉంటాం మనం. అవును. ఆ ప్రతి దాన్ని ఇలా నెగిటివ్గా చూసేసి ప్రతి దాన్ని నెగిటివ్ కోణంలో చూసి అంటే దానికి ఒక ఆపాదించేసి అంటే నేను నా చిన్నప్పుడు నాకు నిజంగా సార్ నేను ఆ వాతావరణంలో పెరిగా. నేను పెరిగిన వాతావరణం నేను బ్రాహ్మిన్స్ అండి. మేము పెరిగిన వాతావరణంలో అది తప్పులే చెప్తారు నాకు. అది నేను పెద్దగా రిలైజ్ అయ్యాను అది తప్పు కాదు కదా. రే ముట్టుకోకరా ఎందుకు చచ్చిపోతాం ఏంటి అంటే చూడండి అంటే ఆ పైనుంచి వచ్చిన 4 fathers నుంచి చెప్పిస్తారన్నట్టుగానే ఇదే సార్ నాశనం అయిపోతాం. ఎందుకు నాశనం అయిపోతాం సార్? పని పొంగలేదు దేవుడికి. ఇంకా మన నాశనం చేయడానికి దేవుడు ఉంటాడు నాకు అర్థం కాదు. అసలు దైవత్వము దేవుడు అనేది అది కాదు కదా, దాని అభిప్రాయం అది. పైగా సార్ ఇది దేశం అది కాదు కదా. ఇది నమ్మరు సార్. ఇది ఎంత ఎంబారసింగ్గా ఉంటుందంటే ఇలాంటి ముఖ్యంగా ఈ పీరియడ్స్ కాన్సెప్ట్ని ఎలివేట్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అంటే అరే దాన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయరా? మన అమ్మ, మన అక్క, మన భార్య, మన ఇంట్లో ప్రతి ఆడదానికి, ప్రపంచంలో ప్రతి ఆడదానికి ఉంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్, అది న్యాచురల్ ప్రాబ్లం.